తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న సీఎం ఇప్పుడు కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి కూడా రేవంత్తో పాటు వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో ఇవాళ భేటీ కానున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, రాష్ట్రంలో పరిస్థితులు వివరించడంతో పాటు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్తో చర్చించనున్నారు. రేవంత్ తన కేబినెట్లోకి ఇప్పటి వరకు 12 మందిని తీసుకున్నారు. మరో 6గురికి మంత్రివర్గంలో చోటుంది. అయితే ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణపై స్పష్టత లేదు. కానీ ఈ టూర్తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఈ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివ, ప్రసన్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. నిన్న ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కేంద్ర మంత్రితో భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలవబోతున్నారు. ఇటు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు పాల్గొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు నితిన్ గడ్కరీతో పాటు హర్దీప్ సింగ్ పూరి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలవబోతున్నారు. ప్రధానంగా అశ్విని వైష్ణవ్తో సమావేశం సందర్భంలో ఇటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే ఉందో దానికి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హర్దీప్ సింగ్ పూరిని భేటీ అయిన సందర్భంలో ఇటు మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి దాని మూసీ నది పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, మరోవైపు మెట్రోకి సంబంధించి కూడా ప్రధానంగా మెట్రో నిర్మాణానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ 2వ దశ మెట్రో, అలాగే మూసీ రివర్ ఫ్రంట్తో సంబంధించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కాబోతున్నారు. మరోవైపు వివిధ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో 1800కు సంబంధించిన కోట్లు ఏవైతే ఉన్నాయో 1800 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాలనేది గతంలోనే కేంద్ర మంత్రులను కలిసి అడిగారు. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా దానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో, అంటే ఆర్థిక మంత్రితో కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో ప్రధానంగా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ పర్యటన అనేది ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు రావాల్సి ఉంటుందో ఆ నిధులకు సంబంధించి, ఇక కేంద్ర పెద్దలతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి, రానున్న లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా ప్రధానంగా
కలిసి ఈరోజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరోవైపు మంత్రివర్గ విస్తరణ కానీ నామినేట్ పదవులపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో, అంటే ఎవరికి ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన స్థానాలు కేటాయించాలి, ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఇతర పార్టీల నుంచి వలసలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి, దానికి సంబంధించి కూడా ఇతర పార్టీలను ఎవరెవరిని దీనిలోకి పార్టీలోకి ఆహ్వానించాలి అనే దానిపై కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిర్మలా సీతారామన్ కానీ మరోవైపు హర్దీప్ సింగ్ పూరి రైల్వే శాఖ మంత్రి, వీరందరితో కూడా చర్చించి గతంలో కూడా ఇటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో కూడా సమావేశమయ్యారు. గత పర్యటనలో నీతి ఆయోగ్ చైర్మన్ వైస్ చైర్మన్తో కలిసిన సందర్భంలో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి 1800 కోట్లకు సంబంధించి నిధులు రిలీజ్ చేయాలనేది ప్రధానంగా కోరారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కేంద్ర మంత్రులతో కలిసిన సందర్భంలో ఆ నిధుల విడుదలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒకవైపు పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులైతే వస్తాయో, రావాల్సి ఉందో, గత ప్రభుత్వంలో ఏవైతే రాయితీలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూల్ గురించి కూడా విడుదల చేసినప్పటికీ దానికి సంబంధించి ల్యాండ్ని కేటాయించడంలో కానీ గత ప్రభుత్వం అంటే అలసత్వం వహించడం వల్ల సైనిక స్కూల్ కూడా నిర్మాణం అనేది దాన్ని కేటాయించడం అనేది వెనుకడుగు పడింది. దానికి సంబంధించి కూడా సైనిక్ స్కూల్ కేటాయించండి, దానికి సంబంధించి భూములు కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధంగా ఉందనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గతంలో తెలిపారు. ఈరోజు జరగబోయే ఈ సమావేశాల్లో మూసీ నది పరివాహక ప్రాంతానికి డెవలప్మెంట్ సంబంధించి కానీ, మరోవైపు రెండో దశ మెట్రో పనులకు సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం కాబోతున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి నిర్మాణానికి సంబంధించి కూడా ప్రధానంగా ఆయనతో చర్చించబోతున్నారు. ఇలాగ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమై ఈ అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులందరితో కూడా సమావేశం అయినప్పటికీ కూడా అంటే బడ్జెట్ కేటాయింపులు అనేది దీంట్లో ఉంటాయి. ఈ బడ్జెట్కి సంబంధించి కేటాయింపులన్నీ కూడా ఇక్కడ నిర్మలా సీతారామన్కు అలాగే కేంద్ర మంత్రుల మధ్య సమన్వయంతో నిధుల విడుదలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని అధికారాలు కేంద్ర మంత్రులకు ఉన్నప్పటికీ కూడా కొన్ని అధికారాలు మాత్రం కేంద్ర మంత్రులకు ఆ నిధులను విడుదల చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో వీరందరితో సమావేశమైన తర్వాత ఫైనల్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమై ఇప్పటివరకు ఎవరెవరిని కలిశారు, ఏ శాఖలను కలిశారు, ఏ శాఖ నుంచి ఎంతవరకు నిధులు పెండింగ్ ఉన్నాయి, ఎంత రావాల్సి ఉంది అనే దానిపై కూడా మొత్తం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సందర్భంలో ఈ నిధులు రావాల్సి ఉంది కాబట్టి ఈ నిధులు రావడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఈ నిధులన్నీ ఉపయోగపడతాయి కాబట్టి మీరు కూడా చొరవ తీసుకుని ఆ నిధులను విడుదల చేసే విధంగా కూడా మీరు ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుమతితోనే ఈ నిధులన్నీ విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ప్రధానితో మాట్లాడి నిధులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆర్థిక మంత్రితో కలిసిన సందర్భంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఐపీఎస్ల కేటాయింపు అనేది గతంలో 76 మందినే చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ కొరత ఏర్పడుతుంది కాబట్టి 2024లో వచ్చే కొత్త బ్యాచ్లో మరో 26 నుంచి 29 మంది ఐపీఎస్లను కేటాయించాలనేది గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంలో కూడా దానిపై కూడా చర్చించారు. మరోవైపు రాష్ట్ర విభజనలో ఏదైతే విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆస్తులు వినియోగించుకుంది కాబట్టి ఆ ఆస్తులకు సంబంధించి ఎంతైతే నిధులు అమౌంట్ రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్లస్ మరోవైపు దానికి సంబంధించి ఎంతైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీకి సంబంధించి కూడా మొత్తం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గతంలో తెలిపారు. దానికి సంబంధించి కూడా మొత్తం అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఈ పర్యటన సాగబోతోంది. రాష్ట్ర అభివృద్ధితో పాటు మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులు, మరోవైపు ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా కలిసి దానిపై చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.